అలానే విశేషరావు జాహ్నవి మిస్ అయిపోయి వారం రోజులు అవుతుంది. ఆ చిన్నారికి సంబంధించినటువంటి క్లూ కోసం పోలీసులు రకరకాల ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమంలో ఉన్నటువంటి ఒకే ఒక బలమైనటువంటి ఆధారం పెంపుడు కుక్క చనిపోయింది. చనిపోయినప్పటికి కూడా దాని నుంచి క్లూ రాబట్టేటువంటి ప్రయత్నం ఇప్పుడు జరుగుతుంది. దానికి పోస్ట్ మార్టం చేస్తున్నారు. వెటర్నరీ డాక్టర్స్ వచ్చున్నారు, పోస్ట్ మార్టం జరుగుతుంది. ఆ పోస్ట్ మార్టంలో వచ్చేటువంటి రిపోర్ట్స్ ఆధారంగా జాహ్నవిని ఎవరైనా తీసుకెళ్లారా, లేదా క్రూర మృగాలు ఏవైనా దాడి చేశాయా, లేదా ఏదైనా జరగరానిది జరిగిందా, ఇలాంటివన్నీ ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్లో బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది, ఒక క్లూ దొరికే అవకాశం ఉంది అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు పోలీసులు. అందుకే వెటర్నరీ డాక్టర్ని తీసుకొచ్చి ఈ పెంపుడు కుక్కని పోస్ట్ మార్టం చేస్తున్నారు, చనిపోయినటువంటి పెంపుడు కుక్కని. ఎలా క్లూ లభిస్తుంది అని అంటే, ఈ పెంపుడు కుక్క ఉండేటువంటి గాయాలు ఏ సైజులో ఉన్నాయి, ఎంత లోతులో ఉన్నాయి, అవి ఎవరైనా కొడితే వచ్చినటువంటి గాయాలా, లేదంటే ఇతర జంతువులు దాడి చేస్తే పడినటువంటి గాయాలా అనేది ఐడెంటిఫై చేస్తారు. ఆ ఐడెంటిఫై చేసినప్పుడు ఒకవేళ కనుక మనుషులే కొట్టి ఉంటే, మనుషులు కొట్టినట్టు ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్లో కనుక తేలితే కిడ్నాప్ అయి ఉండొచ్చు అనేటువంటి యాంగిల్లో పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయడానికి అవకాశం ఉంది. లేదు, దాని మీద ఉన్నటువంటి గాయాలు క్రూర మృగాలు చేసినటువంటి దాడి అని కనుక తేలితే బహుశా జాహ్నవిని క్రూర మృగాలు ఒకవేళ తీసుకెళ్ళి ఉంటాయేమో అనేటువంటి యాంగిల్లో ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇవన్నీ ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్లో తేలేటువంటి అవకాశం ఉంది. వాస్తవంగా ఈ పెంపుడు కుక్క ఎప్పుడు కూడా జాహ్నవి దగ్గరే ఉంటుంది, జాహ్నవితో తిరుగుతుంది అని చెప్పి జాహ్నవి తల్లి చెప్తోంది. అందుకే ఎట్టి పరిస్థితుల్లో జాహ్నవిని వదిలిపెట్టి ఆ పెంపుడు కుక్క ఉండదు అని చెప్పి కుటుంబీకులు చెప్తున్నారు. ఆ కారణం చేతే జాహ్నవి కనిపించకుండా పోయినటువంటి రోజే ఈ పెంపుడు కుక్క కూడా వెళ్ళిపోయింది. దాదాపు 3 రోజుల తర్వాత తిరిగి వచ్చింది. అంటే 3 రోజుల పాటు జాహ్నవితోటి ఉండాలి. ఈ 3 రోజుల పాటు మరి జాహ్నవి ఎక్కడికి వెళ్ళినట్టు? తప్పిపోయిందా? ఒకవేళ ఆ కొండలు, గుట్లో, లోయల్లో ఎక్కడైనా తప్పిపోయి మళ్ళీ తిరిగి రానేటువంటి పరిస్థితుల్లో జాహ్నవి దగ్గరే ఈ కుక్క ఉంది, 3 రోజుల తర్వాత ఈ కుక్క తిరిగి ఇంటికి వచ్చింది అని అంటే జాహ్నవి ఎక్కడో కొండల్లోనో లోయల్లోనే ఉండొచ్చు అనేది. సో తిరిగి వచ్చిన తర్వాత ఆ కుక్క యొక్క విపరీతమైనటువంటి ప్రవర్తన, తిరిగి వచ్చిన వెంటనే జాహ్నవి తల్లి దగ్గరికి వెళ్ళి ఆవిడ శారీ పట్టుకొని లాక్కెళ్ళేటువంటి ప్రయత్నం చేసింది. బట్ దాని యొక్క ప్రవర్తన గతంలో మాదిరిగా లేకపోవడంతో జాహ్నవి తల్లి భయపడిపోయింది దాంతో వెళ్ళటానికి. దాంతో కుక్క మళ్ళీ వెళ్ళిపోయి జాహ్నవి దగ్గరికి వెళ్ళిపోయి ఉందా లేకపోతే ఎక్కడికైనా వెళ్ళిందో తెలియదు. వెళ్ళి మళ్ళా తిరిగి వచ్చింది. దాదాపు 1-2 రోజుల తర్వాత మళ్ళీ తిరిగి వచ్చింది. అప్పుడు ఈ కుక్కని బేస్ చేసుకొని పోలీసులు ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు. దానికి జియో ట్యాగింగ్ చేశారు, దాన్ని ట్రాక్ చేయటం మొదలుపెట్టారు. ఆ ట్రాక్ చేయటం మొదలుపెట్టినప్పుడు దీని యొక్క విపరీతమైనటువంటి ప్రవర్తన ఇవన్నీ చూసిన తర్వాత వెటర్నరీ డాక్టర్లను పిలిపించి దానికి ఇంజెక్షన్ చేయించారు. ఇంజెక్షన్ చేయించిన తర్వాత ట్రాక్ చేయటం మొదలుపెట్టారు. అయితే దాదాపు ఒక 5-6 కిలోమీటర్లు వెళ్ళింది. సో జాహ్నవి ఉన్నటువంటి ప్రాంతానికి వెళ్తుంది అని చెప్పి దాన్ని అనుసరించారు పోలీసులు. కానీ ఆ విలేజ్కి జగన్నాథపురం అనేటువంటి విలేజ్, కాకినాడ జిల్లా తుని రూరల్ మండలం జగన్నాథపురం విలేజ్ పేరు. దాన్నే సిహెచ్ అగ్రహారం అని కూడా అంటారు. ఆ విలేజ్ దాటి వెళ్ళిన తర్వాత మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చింది ఆ పెంపుడు కుక్క. దాంతో పోలీసులు అనుకున్నది జరగలేదు. వచ్చినటువంటి కుక్కని ఒక ఇనుప చట్రంలో ఉంచేశారు. ఒక గేజ్ అంటే ఒక బోన్లో ఉంచేశారు. ఆ బోన్లో ఉన్నటువంటి కుక్క అరుస్తూ ఉంది, విపరీతమైనటువంటి ప్రవర్తనతో ఉంది. దాంతో ఇంజెక్షన్ చేశారు. ఇంజెక్షన్ చేసిన తర్వాత
అది సెటిలైట్ అవుతుంది అనుకున్నారు, కానీ అది చనిపోయింది. అయితే వెటర్నరీ డాక్టర్లు ఏం చెప్తున్నారు, అది ర్యాబీస్ వ్యాధితో ఉంది, ర్యాబీస్ వ్యాధి సోకిన దానికి ర్యాబీస్ వ్యాధి కూడా ఉంది అనేటువంటి అనుమానాన్ని వెటర్నరీ డాక్టర్లు వ్యక్తం చేస్తున్నారు. సరే, ఏదైతేనేమి ఆ కుక్క చనిపోయింది. కుక్క చనిపోయిన తర్వాత ఇన్వెస్టిగేషన్ మళ్ళీ ఎలా చేయాలి అనే దాని మీద అటు పోలీసులు, అటవీ శాఖ అధికారులు, ఎస్డిఆర్ఎఫ్ టీము ఇవన్నీ కూడా సంయుక్తంగా ఎప్పటికప్పుడు సెర్చింగ్ చేయడానికి కొత్త తరహాలో ఆలోచిస్తూ ఉన్నారు. ఆల్రెడీ డ్రోన్ ఆపరేట్ చేశారు. 1000 ఎకరాల విస్తీర్ణంలో ఉండేటువంటి మొత్తం ప్రాంతాన్ని డ్రోన్లో క్యాప్చర్ చేసేసారు. క్యాప్చర్ చేసి మొత్తం హై రెజల్యూషన్ తోటి ఉన్నటువంటి ఫోటోలన్నింటినీ కూడా పిన్ టు పిన్ చెక్ చేశారు. కానీ ఎక్కడ ఆచూకీ దొరకలేదు. దీని మీద ప్రభుత్వం కూడా రియాక్ట్ అయింది. సీఎం ఆఫీస్ రియాక్ట్ అయింది. ప్రత్యేకించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఫోన్ చేసి కాకినాడ ఎస్పీకి అప్డేట్ ఏంటి అని చెప్పి అడిగారు. ఢిల్లీ వెళ్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఉదయం కాకినాడ ఎస్పీకి ఫోన్ చేసి జాహ్నవికి సంబంధించినటువంటి సెర్చింగ్ ఎంతవరకు వచ్చింది, క్లూ ఏమన్నా బలంగా ఏమన్నా దొరికిందా, అసలు జాహ్నవి బతికుందా, లేదంటే ఏమన్నా ఎక్కడైనా జాడలు కనిపించాయా, క్రూర మృగాలు ఏమన్నా దాడులు చేశాయా, ఇలాంటివి ఏమైనా ఆనవాళ్ళు దొరికాయా అనే దాని మీద సమీక్షించి మీరు మ్యాక్సిమం ఎఫర్ట్స్ పెట్టండి, జాహ్నవిని ప్రాణాలతోటి తీసుకొచ్చే ప్రయత్నాలు చేయండి అని చెప్పి ఆయన ఆదేశాలు జారీ చేసి ఢిల్లీ వెళ్ళిపోయారు. సో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా పర్సనల్గా తీసుకున్నారు. కారణం ఏంటంటే అటవీ శాఖ ఆయన పరిధిలో ఉంది. సో ఆ ప్రాంతం అంతా అటవీ ప్రాంతం. ఈ అటవీ ప్రాంతంలో తిరిగేటువంటి జంతువులు వీటన్నిటి మీద సెర్చ్ చేస్తూ ఉన్నారు. ప్రధానంగా ఆ ప్రాంతంలో కొండ చిలువలు, అడవి కుక్కలు, అడవి పందులు ఇవే ఉంటాయని చెప్పి అటవీ శాఖ చెప్తుంది. కాకపోతే ఈ మధ్యకాలంలో పోలవరం ప్రాంతంలో ఒక పులి తిరుగుతూ ఉంది. కొన్ని ఆవుల మీద కూడా దాడులు చేసింది, కొంతమంది గ్రామస్తుల మీద కూడా దాడి చేసింది. మరి ఆ పులి ఈ సమీపంలో, ఈ ప్రాంతానికి, జగన్నాథపురానికి సమీపంలో ఉన్నటువంటి ప్రాంతమే. అక్కడి నుంచి పులి సంచారం ఏమైనా ఇటు ఉందా అనేది కూడా ఒక చర్చ నడుస్తుంది ఇప్పుడు. కానీ పులి సంచారం ఉంటే కనుక తెలిసిపోతుంది, పులికి సంబంధించినటువంటి పాదాలు తెలిసిపోతాయి అటవీ శాఖ అధికారులకి. బట్ అలాంటి ఆనవాళ్ళు కూడా లేవు. మరి ఏమై ఉంటుంది, ఒకవేళ క్రూర మృగాలు దాడి చేసినా ఏదో ఒక ఆనవాళ్ళు కనిపిస్తూ ఉంది, కనిపించాలి జాహ్నవికి సంబంధించి. సో కాబట్టి ఎన్ని కోణాల నుంచి ఆలోచించినప్పటికీ కిడ్నాప్ కోణమే ఎక్కువ మందికి కనిపిస్తూ ఉంది. సరే, ఏదైనా సరే మ్యాక్సిమం ఎఫర్ట్స్ పెట్టి ఖచ్చితంగా జాహ్నవిని కాపాడండి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలు జారీ చేసి ఢిల్లీ వెళ్ళారు. ఆయన ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు జాహ్నవి సెర్చింగ్ ఎలా ఉంది, ఏం చేస్తున్నారో, అప్డేట్ ఏంటి అనే దాని మీద. సో జాహ్నవి ఇవాళ దొరకాలి అని చెప్పి కోరుకుందాం. ఇవాళ కనుక దొరకకపోతే ఆస్ట్రాలజిస్టులు లేదంటే కొంతమంది ఈ ఆధ్యాత్మికవేత్తలు చెప్తున్న దాని ప్రకారం ఆదివారం అమావాస్య, ఇప్పుడు ప్రజెంట్ అమావాస్య గడియల్లో ఉన్నాం, ఆదివారం రాత్రి బహుశా ఏదన్నా కిడ్నాప్ చేసినటువంటి వాళ్ళు ఈ అమ్మాయిని క్షుద్ర పూజలకి ఏమైనా ఉపయోగిస్తారా అనేటువంటి డౌట్స్ కొంతమంది ఆధ్యాత్మికవేత్తలు వ్యక్తపరుస్తున్నటువంటి క్రమంలో జాహ్నవి ప్రాణంతో దొరకాలని చెప్పేసి అందరూ ప్రార్థిద్దామని చెప్పి ఇప్పుడు ఎమ్మెల్యే యనమల దివ్య గారు చెప్తున్నారు. అలాగే అక్కడికి వచ్చినటువంటి వాళ్ళు కూడా చెప్తున్నారు. ఏదేమైనా ఆ భగవంతుడే జాహ్నవిని కాపాడాలని కోరుకున్నాను. థ్యాంక్ యూ.